అఖిల్ అక్కినేని లాస్ట్ 10 years లో 4 మూవీస్ చేసినాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ హిట్ లేదు. ఇప్పుడు లెనిన్ సినిమా వస్తుంది, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఇంకో సినిమా ఇది. దీనికి అడిషనల్ గా మహాభారతం రెఫరెన్స్ కూడా తీసుకున్నట్టున్నారు. శ్రీరామాపురం అనే ఫిక్షనల్ విలేజ్ లో 18 days ఒక జాతర జరుగుతా ఉంది. స్టోరీ మొత్తము ఈ 18 days లోనే జరిగేటట్టుంది. ఇలాంటిదే తమిళ్లో ఒక సిరీస్ వచ్చింది, సుజాల్ ఆర్ సులాల్ సంథింగ్. ఆ కాన్సెప్ట్ కూడా ఇలాగనే ఉంటుంది. ఇందులో లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, రాయలసీమలో ఉండే స్టాండర్డ్ పాలిటిక్స్ ఉన్నాయి, వెన్నుపోటు కూడా ఉంది. ఇది ఓవరాల్ గా రివెంజ్ డ్రామా అన్నట్లు ఉంది. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే భాగ్యశ్రీ బోర్సే ఎగిరేటట్టు ఉంది, ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చేటట్టు ఉన్నాడు. అఖిల్ అక్కినేని ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుంది, బట్ ఎక్స్ప్రెషన్ వైజ్ అయితే అలాగనే అనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఈ రాన్ రస్టిక్ సినిమాలు చేస్తున్నారు, చాలా మందికి హిట్స్ కూడా వచ్చినాయి. సో ఈ ఫార్ములానే అఖిల్ నమ్మినట్టున్నాడు. భాగ్యశ్రీ బోర్సే చాలా క్యూట్ గా ఉంది. శివాజీ క్యారెక్టర్ రెగ్యులర్ గానే అనిపిస్తుంది. ఇంకో విలన్ క్యారెక్టర్ ఏదో ఉంది, అదైతే అస్సలు ఇంపాక్ట్ఫుల్ గా లేదు. ఫ్రెండ్ క్యారెక్టర్ అది కూడా ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించడం లేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. బీజిఎం తమన్ బ్రో ట్రైలర్ ను మాక్సిమం లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినాడు. గెటప్లు, బ్యాక్ డ్రాప్లు ఎన్ని మార్చినా స్క్రిప్ట్ మళ్ళీ అదే అయితే రిజల్ట్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ కూడా అదే. నాకైతే నథింగ్ న్యూ అనిపించింది. మేబీ సినిమాలో ఏమైనా సర్ప్రైజ్ చేస్తాడేమో, అది తెలియదు.